విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య నడుస్తుంది. హైడ్రోజన్ టెక్నాలజీ కలిగిన అతి కొద్ది దేశాల సరసన ఇప్పుడు భారతదేశం కూడా చేరింది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనా వద్ద మాత్రమే హైడ్రోజన్ రైల్ టెక్నాలజీ ఉంది. 10 కోచ్లు కలిగినటువంటి ఈ రైలు 89 కిలోమీటర్ల మార్గంలో నడుస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన శక్తివంతమైన రైలు ఇదే అని నిపుణులు సైతం చెప్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ సిలిండర్లు నిల్వ చేసిన 2 బోగీలు ఉంటాయండి. హైడ్రోజన్ గ్యాస్ను హై ప్రెజర్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ మొత్తం రైల్లో అత్యంత కీలకమైంది 1200 కిలోవాట్ల ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్, PEMFC అంటారు. దీంట్లోనే హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయనిక చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం చర్యలో బై ప్రొడక్ట్స్గా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతాయి. పూర్తిగా ఎలాంటి కర్బన ఉద్గారాలు లేని క్లీన్ ఎనర్జీగా చెప్పొచ్చు. అయితే హైడ్రోజన్ గ్యాస్ PEMFC సెల్లోకి చేరుతుంది. ప్లాటినం ఆధారిత క్యాటలిస్ట్ సాయంతో హైడ్రోజన్ అణువులు ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లుగా విడిపోతాయి. ఎలక్ట్రాన్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమయంలో బయట వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్లోకి ఎంటర్ అవుతుంది. హైడ్రోజన్ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లతో కలిసి నీటి ఆవిరి, హీట్ని ఉత్పత్తి చేస్తుంది. ఇలా తయారైన విద్యుత్తు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీల్లో నిక్షిప్తమవుతుందన్నమాట. ఇది ఇంజన్కు అదనపు శక్తిని, యాక్సలరేషన్ను అందిస్తుంది. రైలు బ్రేకులు వేసిన సమయంలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మళ్ళీ బ్యాటరీల్లోకి వెళ్ళి నిల్వ అవుతుంది. హర్యానాలోని జింద్లో దేశంలో అతిపెద్ద హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారు 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. NFPA2, ISO 19880 అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. ఈ రైలు మొత్తం 10 బోగీల్ని కలిగి ఉంటుంది. ఇందులో 2 హైడ్రోజన్ పవర్ కార్లు, 8 కోచ్లు ఉంటాయి. సుమారు 2600 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 75 కిలోమీటర్లు. నిజమైన వేగం గంటకు 110 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో RDSO అభివృద్ధి చేసింది. కాబట్టి కర్బన ఉద్గారాలు ఏవి కూడా బయటికి వదలదు. కాబట్టి ఇలాంటి హైడ్రోజన్ రైల్స్ మెయిన్ ప్రదేశాల్లో దీని గనుక ప్రభుత్వం తీసుకొస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం.